దిష్టి నుంచి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటారు? అమ్మ జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి అంటే నడుస్తూ ఉన్నప్పుడు చూసుకోవడము, 10 మందిలోకి పోయినప్పుడు ఎవరి ఇది లేకుండా పిల్లలకు ముందే ఒక నల్లది ఏదైనా అట్లాంటిది వేయటము గాని, లేదా ఒక ఎర్రటి దారం కట్టుకోవడము గాని చేతికి ఇట్లాంటివి. మరి బజార్లో పోతూ ఉన్నప్పుడు రోడ్లో ఏముంది ఏం కథ చూసుకొని కారులోనే పోతున్నా వాటి మీద తొక్కకుండా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళటము చేయటము, ఇవన్నీ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పినవన్నీ అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగున్నట్టే లెక్క. లేదు పూర్వం ఏముండింది, బయటికి పోయి ఎలా తిరిగి వచ్చినా బయటనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చే సాంప్రదాయం ఉండింది. ఇప్పుడు సాంప్రదాయం బయట కాళ్ళు కడుక్కొని వచ్చే యోగం లేదు కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత లోపలికి బెడ్రూమ్ లోకి పోయి బాత్రూమ్ పోయి కాళ్ళు కడుక్కొని వచ్చి బయటకి ఎవరు కూర్చోవడం లేదు. చెప్పులు వేసుకొని వచ్చి బయట వదిలిపెట్టేసి వెంటనే వచ్చి కూర్చుంటున్నారు ఎవరి పాటికి వాళ్ళు. ఎవరు ఎంతమంది కడుక్కుంటున్నారు లోపలికి వచ్చి, ఎవరు కాళ్ళు కడుక్కుంటున్నారు ఇంట్లో వచ్చి? పూర్వం అట్లా కాదు. బయటికి పోయి వచ్చినారు అంటే కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంట్లో చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం గాని ఇంట్లో ఉండడం గాని, ఇంటికి రావడం అనేది పిల్లలనే కాదు ఇంట్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. బయట అట్లాగే తిరిగి వచ్చి ఇప్పుడు ఏమైంది, బయట చెప్పులు వేసుకుంటున్నారు, ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటున్నారు, కాళ్ళు కడుక్కోవడం లేదు. చాలా వరకు బాత్రూమ్ పోతే కూడా కాళ్ళు కడుక్కోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు అట్లాగే తిరుగుతుండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఎందుకు? ఈ పాదాల వలననే మనము ధూళి, మనకు మంచి జరిగినా మంచి ప్రదేశం తిరిగితే మంచి వస్తుంది, చెడు ప్రదేశాల్లో తిరిగితే చెడు అంటుకుంటుంది. మనమేమి చేతులతో నడవం కదా, కాళ్ళతోనే కదా నడుస్తాం. మనం పోయే ప్రదేశాలు, దేవాలయానికి పోతే పవిత్రత వస్తుందంటే ఎందుకు పోతే మనం పోతుంటే మనకు పవిత్రత వచ్చిందంటున్నాం. ఎట్లా మన పాదాలతో పోయింటే కదా అక్కడికి. అలాగే పోకూడని చోటికి పోతున్నాము కాబట్టి పాదాలతో మళ్ళీ అక్కడ అది. అందుకే దారిలో ఏముంటాయో తెలియదు. ఇంటికి రాగానే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోతే చాలమ్మా, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది ముందు తెలుసుకోవాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.